ఇప్పుడే ఇండోనేషియాలో భారీ భూకంపం అయితే సంభవించిందనమాట. సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. గతంలో కూడా ఇండోనేషియాలో భూకంపం వచ్చి మన దేశానికి అయితే భారీగా సునామీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇండోనేషియాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ ద్వీపంలో భూమి కంపించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే, ఇండోనేషియా అధికార వర్గాలు వెల్లడించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదని తెలిపారు. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడికి కొద్దిసేపటి క్రితమే అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు అయితే వెల్లడించారు. వరుసగా 2 సార్లు భూమి కంపించడం, భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రజలను ఆదేశించారు. 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడే అవకాశం అయితే ఉందని హెచ్చరించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సో సునామీ హెచ్చరికలు అయితే ఉన్నాయన్నమాట. సో సునామీ హెచ్చరికలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో